హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటిదని చూస్తున్నారా? ఇది ట్యూనా ఫిష్ అండి. వైట్ మీట్ ట్యూనా అని అంటారు. ఇది గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఫ్యామిలీస్కి అయితే ఐడియా ఉంటుంది. మనకు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అన్నీ. ఇందులో ట్యూనా ఫిష్ని స్టోర్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్లో స్టోర్ చేసి పెడతారనమాట. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో 2-3 పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కల్ని అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. టొమాటోలు బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోలు బాగా మెత్తబడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఈ ట్యూనా ఫిష్ని యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలుపుకొని ఒక 3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకుంటే మసాలాస్ అన్నీ ఫిష్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2-3 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు, ముళ్ళులు ఉండవు కాబట్టి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.